హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈరోజు నాకైతే ఈ ఫ్లాగ్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక రైతు వచ్చేసి తను లోకల్ జాతులను సెలెక్ట్ చేసుకొని గొర్రెలను మరియు మేకలను అయితే పెంచడం జరుగుతుందండి. చూడ్డానికి యానిమల్స్ చాలా హెల్తీగా, చాలా బలంగా, ఒకే ఏజ్ గ్రూప్గా దగ్గర 100కు పైగా జీవాలనైతే ఈ మిక్స్డ్ పద్ధతిలో పెంచడం అనేది జరుగుతుందండి. ఇది రెయినీ సీజన్ అండి. ఈ రెయినీ సీజన్లో మనకు గడ్డి అయితే చాలా సఫిషియెంట్గానే లభిస్తుంది. రైతు వచ్చేసి విస్తృత పద్ధతిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ విస్తృత పద్ధతి అంటే ఎనిమల్స్కి గ్రేజింగ్ అనేది జీవాలకు సంబంధించిన మేపు విధానం అనేది కంప్లీట్గా బయటనే జరుగుతుంది. బయటనే మేపడం అనేది జరుగుతుంది. షెడ్కి వెళ్ళాక ఎటువంటి దానా కానీ గడ్డి కానీ ఇవ్వకుండా ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గొర్రె పొట్టేలును రైతు అయితే ఒక బ్రీడబుల్ గొర్రె పొట్టేలును అయితే మెయింటైన్ చేస్తున్నాడండి. 20 ఆడ గొర్రెలకు ఒక గొర్రె పొట్టేలు అనేది మెయింటైన్ చేయాలి. ఈ రేషియోను పాటించినట్లయితే ఫామ్ అనేది చాలా సక్సెస్లో ఉంటుందండి. ఎనిమల్ని హీట్కి వచ్చినప్పుడు వాటిని జత చేసినట్లయితే మనకు వచ్చే జనరేషన్ కిడ్స్కి మనకి 1 లేదా 2 జనరేషన్కి మంచి బ్రీడబుల్ జాతిని అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ రకంగా రైతు అయితే ఈ ఫ్లాగ్ పైన చాలా బెనిఫిట్స్ జీవనోపాధి అనేది సాగిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇది రెయినీ సీజన్ కాబట్టి గడ్డి కొంచెం పైన నీటి డ్రాప్స్ అనేది ఉంటుంది కాబట్టి బ్లూ టంగ్కు సంబంధించిన వ్యాధి అనేది వస్తుందండి. దీనికి గాను ఈటీ వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్